బాబు కలిశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో సమస్యలను పరిష్కరించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ భూములు ఉపయోగంలో లేకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్రానికి సముచిత ప్రయోజనం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ క్రమంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వందలాది ఎకరాలు పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఆ సంస్థలన్నీ కూడా ఈరోజు మరి పూర్తి స్థాయిలో అక్కడ ఫంక్షనింగ్ చేయటం లేదు కనుక మరి డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ భూములకు సంబంధించిన అంశం విషయంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది కనుక అంటే ఏమాత్రం వాటా రాకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీని యథావిధిగా అమలు చేస్తాయి. ఉదాహరణకి హెచ్ఎంటీకి 888 ఎకరాలు ఉంది, ఫ్లోరోకార్బన్స్కి ఉంది, అనేక సంస్థలకి ఉన్నది. ఈ సంస్థలకు సంబంధించిన భూమికి సంబంధించిన అంశాలు మరి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఏముండదు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించే కార్యక్రమం చేయాలని, దానికి తోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలుపుకొని అక్కడ ఉపాధి పెంచే కార్యక్రమం, పరిశ్రమలకు సంబంధించి తిరిగి దాన్ని పునః ప్రారంభోద్ధం చేసే కార్యాచరణ తీసుకోవాలని పూర్తి స్థాయిలో